రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 3.5 సంవత్సరాలు దాటింది. ఎప్పుడు ఆగుతుందో తెలీదు. అధ్యక్షుడు అయిన కొత్తలో యుద్ధం విరమణకు ఇద్దరిని ఒప్పించి తీరుతామని శపథం చేసిన ట్రంప్ మాట మార్చి యుక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తామని చెప్పి మరింత ఆజ్యం. ఈ ఇరు దేశాల యుద్ధంలో ఇప్పటికే 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కోట్ల మంది ఇళ్లను వదిలి వెళ్లారు. రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ పోరాటం కూడా ఆగలేదు. ఇప్పుడు యుద్ధం ఎలా ఉంది? ముగిసే అవకాశం ఉందా? టేక్ ఎ లుక్. 2022 ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసింది. మొదట్లో యుక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ యుక్రెయిన్ జనాలు సైన్యం ధీటుగా ఎదుర్కొన్నారు. అటు అమెరికా ఇటు నాటో బలగాల సహాయంతో యుక్రెయిన్ యుద్ధం చేయగలుగుతున్న రష్యా సృష్టిస్తున్న విధ్వంసం కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటిదాకా యుద్ధం వల్ల 5 లక్షల మంది చనిపోయారు. యుక్రెయిన్ నుంచి 1 కోటి మందికి పైగా ఇతర దేశాలకు వలస వెళ్లారు. యుద్ధం కారణంగా యూరప్ దేశాల్లో ఇంధన ధరలు పెరిగాయి. యుద్ధం నిలుపుదలకు ప్రయత్నం చేయాల్సిన అమెరికా, నాటో దేశాలు ఆయుధాలు ఇచ్చి యుక్రెయిన్కు మద్దతు ఇచ్చి మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి. 3 ఏళ్లు దాటిన రోజుకు 8,000 కోట్లు ఖర్చవుతున్నా రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అమెరికా, నాటో దేశాల మద్దతుతో మాస్కో మీద యుక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీంతో బెలారస్ సరిహద్దుల నుంచి రష్యా మళ్లీ దాడులు ఉధృతం చేసింది. తమ లక్ష్యాలు చేరే వరకు యుద్ధం ఆగదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంటున్నారు. ఇప్పటికీ యుక్రెయిన్ మీద $175 బిలియన్ ఖర్చు చేసిన అమెరికా సైతం నాటో దేశాల ఒత్తిడికి తలొగ్గింది తప్ప శాంతి చర్చలకు ముందుకు రావడం లేదు. పైగా ట్రంప్ ఇటీవల పుతిన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ యుద్ధ ప్రభావం మన దేశం పైన పడింది. గోధుమలు, ఆయిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న, యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ఇప్పటికీ పలుమార్లు జరిగిన శాంతి చర్చలు ఫలితమివ్వలేదు. చైనా, టర్కీ మధ్యవర్తిత్వం చేసిన ప్రయోజనం లేకపోయింది. మళ్లీ ఇప్పుడు జెనీవాలో చర్చలు జరగొచ్చని తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారం కావాలని, శాంతి నెలకొనాలని యావత్ ప్రపంచం కోరుకుంటుంది.